శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్. ఈ ఆలయం వచ్చి శృంగార వల్లభ స్వామి ఆలయం అండి, చెదలాడ తిరుపతి. చాలా ఫేమస్ అండి. 3 సంవత్సరాల క్రితం ఎవరో ఇంత జనం ఉండేవారు కాదండి. గ్రామస్తుని గుడిని దేవాదాయ డెవలప్ చేశారు. ఈలోగా దేవాదాయ శాఖ వాళ్ళు వచ్చి టికెట్ దర్శనం చూడాలి. 50 రూపాయల దర్శనం అంట, 20 రూపాయల దర్శనం అంట. వీళ్ళకి ఏ హక్కు ఉందండి టికెట్ దర్శనం పెట్టిన? గుడి ఏమైనా దేవాదాయ శాఖ కట్టిందా? ఇది మన పూర్వీకులు కట్టిన గుడి. ఈ గుడికి చరిత్ర 9000 సంవత్సరాల క్రితం గుడి అండి. అప్పటికి ఎటువంటి విదేశీ పాషాణ మతాలు కూడా ఏమి రాలేదు. అవునా కదండి? ఈ మతాలు వచ్చి 2000 సంవత్సరాల క్రితం వచ్చినాయి. 9000 సంవత్సరాల క్రితం ఉన్న ఆలయం ఎలా పెట్టారు? మనలోనే సమానత్వం తీసేసి విభజిస్తున్నారు. అందరూ కూడా ఎవరికైనా హ్యాపీగా 4 నెలలు పెట్టిన విద్యుత్ దర్శనం పోయారనుకోండి, హ్యాపీగా వెళ్ళిపోతారు కదండి. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి నడుచుకుని వస్తారండి. నడుచుకుని వచ్చి వాళ్ళ విద్యుత్ దర్శనంలో లైన్లో నిలబడి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే చూడండి, మీకు వాటర్ అయిపోయింది అనుకోండి, దాని ప్రాబ్లం ఉండదు. కట్ చేశారనుకోండి, అది ఏమవుతుంటే ఒక చోట అయిపోద్ది, ఫ్లోటింగ్ ఒకసారి పోతుంది. డొక్కిటి స్టార్ట్లు కూడా అందుకే జరిగి మన తిరుపతిలో 6 మంది చనిపోయారు. ఇప్పుడు మనలో మన చీలి తెలుసుకోవాలి. ఇప్పుడు ఎంత డబ్బున్న వాళ్ళు లైన్ కింద పెట్టి డబ్బులు లేని లైన్ పెట్టి అలా ఎరగొట్టు పని దేవుడి దగ్గర అందరూ సమానమే కదా. ఇప్పుడు ఈ టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. రద్దు చేయలేదు అందరూ చెప్పండి. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. చెప్పండమ్మా. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి దేవాదాయ శాఖ. రద్దు చేయాలి. ప్రతి ఒక్కరు ఈ దర్శనం చేయాలి. ఉచిత దర్శనం దేవుడి దగ్గర అందరూ సమానమే. అవునా కదా? దేవుడి దగ్గర అందరూ సమానమే కదా. హెచ్చు దగ్గర ఒక డబ్బులు ఉన్నవాడని పేదవాడని ఏముండదు. VIP దర్శనాలంట, 50 రూపాయల దర్శనం. ఇలాగే ముక్కలు చేస్తున్నారు మన హిందుత్వాన్ని. ఎంతో మంది ఈ రోజు డబ్బులు లేక గుళ్ళు కూడా మానేస్తారమ్మా. 50 రూపాయలు నలుగురు రావాలనుకో 200 అవుతుంది. ఇటు కొబ్బరికాయలో కొంటాడా, ఇటు పార్కింగ్లే కడతాడా, ఎన్ని చేస్తాడా? ఇలా ఇబ్బంది పడుతుంది దేవాదాయ శాఖ. ఎప్పుడు 3 సంవత్సరాల క్రితం జనం వచ్చేవారు. కాకపోతే ఈ దేవాలయం ప్రతిష్టత గురించి అందరికీ చెప్పడం, యూట్యూబ్లో కూడా మేము కూడా చెప్పడం, అందరికీ ఈ స్వామి ప్రత్యేకత అందరూ తెలుసుకుని నడిచి వస్తున్నారు ఎక్కడి నుంచో. వీళ్ళు అప్పుడు అందరూ ప్రసాదాలు పంచిపెట్టేవారు, మజ్జిగ పంచిపెట్టేవారు. గ్రామస్తులు ఆటోమేటిక్గా అందరూ దూరం అయిపోయి ఎవరు పట్టించుకోవాలి మనిషి. పులిహార పంచిపెట్టేవారు. దేవాదాయ శాఖ వచ్చి టికెట్లు పెట్టారు. మనకి ఏ హక్కు ఉంది? దేవాదాయ శాఖ గుడి మన పూర్వీకులు కట్టిన గుడి. చేవల పొట్టులోకి గావులు ఎలా వస్తాయి అలా వచ్చి ఈ రోజు దేవాదాయ శాఖ మొత్తం గుళ్ళన్నీ కూడా వ్యాపార కేంద్రాలుగా మారుస్తుంది. కాబట్టి ఎక్కడైనా సరే టికెట్ దర్శనం మన గుడి గారు, మన గుడి లేదా టికెట్ దర్శనం లేకుండా మనం మెయింటైన్ చేసుకోగలం. మన మా గుడి మనకు అప్పచెప్పాలి. టికెట్ దర్శనం పెట్టిన హక్కు రైట్ ఎటువంటి లేదు. సరేండి, దీని గురించి సేకరిస్తున్నాం సంతకాలు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గడిచి వచ్చారమ్మా? మామూలుగా వచ్చారా? మా సైడ్ చూడండి ఎంత లైన్ చూడండి ఎలా పెట్టారో. ఇది ఉచిత దర్శనం అంట. ఉచిత దర్శనం అంటే యాక్చువల్గా అంటే ధర్మ దర్శనం అంటారండి దాన్ని, సర్వదర్శనం. కానీ ఉచిత దర్శనం అని చెప్పి బోర్డులు పెట్టి మనం డైవర్షన్ చేస్తాం మన హిందువులు. దేవాదాయ కట్టారా? మన గుడికి వచ్చిన ఆదాయం ఏమైనా కొన్ని గ్రామానికి వాడుతున్నారా? ప్రతిదీ ఏ షెడ్ వేసినా సరే ప్రతిదీ కూడా వెనకాల వచ్చు అన్ని కూడా డొనేషన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ డబ్బు ఏమైపోతుందో తెలియదు. ఈ భూమికి ఆదాయం ఉంది ఈ గుడికి. టికెట్ దర్శనానికి వ్యతిరేకంగా మేము అందరూ కూడా సంతకాలు పెట్టుకుంటున్నామా. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. ఏమన్నా సంతకాలు పెట్టే వాళ్ళు ఎవరుంటే సంతకాలు పెట్టండి. ఈ టికెట్ దర్శనాలు ఉన్నాయి ఉండకూడదు. ఎవరు స్టార్ట్ చేస్తారు? స్టార్ట్ చేసారా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. అమ్మ మీరు నడిచిచ్చారా? చూడండి ఎంత ఉంది చూడమ్మా. ఏ ఊరు నుంచి తల్లి? అంటే మీరు దాదాపు ఎంత దూరం మరలా నుంచి నడుచుకొని వచ్చి ఇక్కడ లైన్లో ఎంతసేపు నిలబడతారు? థ్యాంక్ యూ సోదరా. లైన్లో ఎంతసేపు నిలబడతారు? అవునా కదమ్మా? ఈ లైన్లో గంటలు పెట్టి ఇక్కడ నిలబడిపోవడం వల్ల ఈ రోజు తొక్కిసలాట్లు జరిగి షుగర్లు వచ్చిన వాళ్ళు బీపీలు వచ్చి ఇంట్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దేనికి పెట్టాలా? గుడికి ఆదాయం రావట్లేదా? కొన్ని ఆదాయం ఏం చేస్తున్నారు? అభివృద్ధి పేరు మీద. దగ్గర అందరూ సమానమే. వీళ్ళు ఎవరు టికెట్ దర్శనం పెట్టినకే 20 రూపాయలు అండి, 30 రూపాయలు ఎడగొట్టినకే. అంటే ఇలా ధర్మ దర్శనం ఉచిత దర్శనం మనుషులు కాదు వీళ్ళందరూ. అంటే టికెట్ దర్శనం వెళ్ళిన వాళ్ళే మన మనుషులే. ఒకసారి థింక్ చేయండి, అందరూ కూడా ఆలోచించేయండి ఒకసారి. అంటే మీరు టికెట్ తీసుకోవడం కాదు, ఎవరికైనా కంగారం అని కాదు. అందరూ సమానంగా వెళ్ళిపోతే ఉల్లి కూడా వెళ్ళిపోతారు, వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. మన గుడి దగ్గర టికెట్లు పెట్టిన ఏ హక్కు ఉంది? మన గుడి ఏమన్నా దేవాదాయ శాఖ కట్టిందా? మన పూర్వీకులు కట్టిన గుడి. 3 సంవత్సరాల క్రితం అండి గుడి దగ్గర దోప నైవేద్యాలు కూడా చాలా ఇబ్బంది పడేవారు. అయితే దోప నైవేద్యాలకి గ్రామస్తులు డెవలప్ చేశారు. ఇంకొక సంతకం పెట్టండి. టికెట్ దర్శనం సంతకం పెట్టండి.
గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. సంతకం పెట్టినమ్మా. అందరూ టికెట్ దర్శనానికి వ్యతిరేకం కాదు. మేమందరం టికెట్ దర్శనానికి వ్యతిరేకం అని చెప్పండి అమ్మా. టికెట్ దర్శనం వ్యతిరేకం. దేవాలయం గట్టి చెప్పండి తల్లి. టికెట్ దర్శనానికి వ్యతిరేకము. మా గుడి దగ్గర టికెట్ దర్శనాలు పెట్టి మేము ఒప్పుకోము. చెప్పండి అమ్మా అందరూ. టికెట్ దర్శనాలు పెట్టుకుంటే మేము పెట్టుకోము, మేము ఒప్పుకోము. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. ఏమ్మా ఛానల్ కాదమ్మా, హిందూస్. ఈ దేవాలయంలో ఉన్న దోపిడిని జనాలందరినీ కూడా చూడండి. గొర్రెలు మాత్రం తయారు చేస్తారు. గుడికి వస్తే టికెట్ తీయాలమో కంపల్సరిగా అన్న ఆలోచన తీసుకొచ్చారు. రద్దు చేయాలి ఎక్కడైనా. చాలా మంది కూడా తెలియక మన గుడి దగ్గర మనకు బోల్డ్ కానీ 50 రూపాయల దర్శనం 20 మన గుడి దగ్గర మన టికెట్ రూపాయలు వస్తున్నాయి కానీ 2 రూపాయలు మన ఆలయ ఇప్పుడు ఇంకో విషయం అండి, ఇక్కడ రోజుకి ఒక శనివారం రోజే ప్రత్యేకంగా 20,000 మంది పైన వస్తారండి. ఇప్పుడు ఒక గుడికి ఎవరన్నా 1000 లోపు వచ్చారు, నా కొబ్బరికాయలు వచ్చినా ఏదైనా వచ్చినా సరే పూజారు తీసుకుంటాడు. కానీ ఇక్కడ 20,000 మంది వస్తే ఆ గుడికి వచ్చిన కొబ్బరికాయల ఆదాయం దానికి గుడి అభివృద్ధి వాడాలి. మన కొబ్బరికాయలు ఎవరు పట్టుకుపోతున్నారో తెలియదు. కనీసం సంవత్సరానికి కొబ్బరికాయల ఆదాయం 20 లక్షలు వస్తుంది తక్కువ లెక్కేసుకుంటే పాట పెడితే. కానీ కొబ్బరికాయలు అంతా సమాధానం చెప్పాలి. ఆపుకుంటే అదే రద్దు అవుతుంది. ఫ్రీ దర్శనం చూసుకుంటే మీరందరూ కూడా టికెట్ దర్శనం మానేయండి. అందరూ ఫ్రీ దర్శనం మానేయండి, అదే రద్దు అయిపోద్ది. మీరు మానేయండి. అది రద్దు అయిపోవడం కాదు, అలా డైవర్షన్ చేశారు. మన గుడి దగ్గర టికెట్ దర్శనం పెట్టిన వాళ్ళకి ఏ రైట్ ఉంది? గుడి ఏమన్నా దేవాదాయ శాఖ కట్టిందా చెప్పండి. గుడి దేవాదాయ శాఖ కట్టిందా? టికెట్ దర్శనం తీసేయాలని ఉద్దేశంతో మా అభిప్రాయం తెలియదు. వ్యతిరేక టికెట్ దర్శనం సంతకాలు పెడతారమ్మా. మీరు అందరూ కూడా సంతకాలు పెట్టండి. టికెట్ దర్శనానికి వ్యతిరేకం ఉన్నవాళ్ళు పెట్టించారమ్మా. వీలైతే మీ ఫోన్ నెంబర్లు కూడా ఏంటమ్మా. మేమంతా టికెట్ దర్శనాలకు వ్యతిరేకము. చెప్పండి అమ్మా. టికెట్ దర్శనం రద్దు చేయాలి. చెప్పండి తల్లి. మేమంతా టికెట్ దర్శనం రద్దు చేయాలి. టికెట్ దర్శనం రద్దు చేయాలి. టికెట్ దర్శనం పెట్టద్దు. హిందూ దేవాలయాల దగ్గర టికెట్ దర్శనాలు పెట్టవద్దు. టికెట్ దర్శనాలు తీసేయండి. టికెట్ దర్శనాలు తీసేయండి. సంతకాలు పెట్టండి. టికెట్ దర్శనాలు అందరూ గుడి దగ్గర అందరూ సమానమే. డబ్బులు ఉన్న వాళ్ళు పేదోళ్ళ కింద ఎడగొట్టడం పని ఏంటి? విశిష్ట దర్శనం అంట, ప్రత్యేక దర్శనం అంట. 3 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎవరు జనం లేకపోరు వచ్చేవారు కాదు. కనీసం దోపదోపన వాళ్ళు కూడా ఎవరు దేవాలయం ఎవరు పెట్టి పట్టించుకోలేదు, వదిలేసింది. ఇప్పుడు జనం వస్తున్నారు కదా, టికెట్ పెట్టి టికెట్లు డబ్బులు దోచుకుంటుంది. టికెట్ పెట్టవలసిన అంత అవసరం ఏంటి అసలు? మా గుళ్ళకి నువ్వు ఎండమెంట్ నువ్వేనా కట్టావు గుడి? ఎవరు పెడుతున్నారు సంతకం? కట్టున్నా మెల్లకెళ్ళి వెళ్ళరమ్మా. టికెట్ దర్శనం వెళ్ళరమ్మా. టికెట్ దర్శనం చెప్పమ్మా. టికెట్ దర్శనం మేము వ్యతిరేకము. చెప్పండి. టికెట్ దర్శనం మేము వ్యతిరేకము. టికెట్ దర్శనం రద్దు చేయాలి. ఈ 3 సంవత్సరాలు అవుతుంది. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. చెప్పండి తమ్ముడు వెళ్ళరండి. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. తమ్ముడు బొట్టు పెట్టుకోండి. అది కూడా తిండే మండల పరిషత్ తిరుపతి. మన గుడి దగ్గర టికెట్ దర్శనం పెట్టండి. టికెట్ దర్శనం పెట్టండి దరిద్రంగానే. అందరూ సమానమే కదా. సంతకాలు పెట్టండి. మొత్తం అందరూ పెట్టండమ్మా. సంతకాలు అందరూ పెట్టండమ్మా. టికెట్ దర్శనం మేము వ్యతిరేకము. మాకు అందరూ దేవుడు సమానమే. మాకు దేవుడు అంతా ఒక్కటే. మేమందరూ సమానమే. దేవుడి దగ్గర మేము అందరూ సమానమే. మాకు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. విఐపీ దర్శనాలు వద్దు మాకు. మేము అందరూ సమానమే. దేవుడి దగ్గర అందరూ సమానమే. ఇంకా ఎన్నాళ్ళు ఊరుకోవాలి? మేము దేవస్థానానికి దేవాదాయ శాఖ మేము ఎండోమెంట్కి మేము రద్దు చేయాలి. మా దేవాలయాలు మా ధర్మరక్షణకి అప్పచెప్పాలి. లేదా మీకు చేత కాదా? టికెట్ దర్శనం లేకుండా మేము మెయింటైన్ చేసుకున్నాం. మా గుళ్ళు మాకు ఇచ్చేయండి. మా గ్రామస్తులు మా గుళ్ళు మాకు ఇచ్చేయండి. మీరెవరు టికెట్ దర్శనాలు పెట్టినాకే? టికెట్ దర్శనాలు పెట్టకుండా మీ గుళ్ళు మేము నడిపించుకుంటాం. టికెట్ దర్శనాలకు వ్యతిరేకంగా పెట్టిందండి. ఇదేనమ్మా ఫ్రీ దర్శనం కాదు, ధర్మ దర్శనం అనాలా? ఇలా ఫ్రీ దర్శనం అని బోర్డు ధర్మ దర్శనం అనాలండి. ఫ్రీ దర్శనం అనుకోడు, ఉచిత దర్శనం అనుకోడు. ధర్మ దర్శనం, ఉచిత దర్శనం, సర్వ దర్శనము. మన గుడి దగ్గర టికెట్ పెట్టడం మన ఎండోమెంట్ ఏమైనా గుడి కట్టిందా?
వాళ్ళకి ఏ హక్కు ఉంది? సమానత్వం అన్నది ఉండాలి. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. మనం ఈ రోజు అడగకపోవడం వల్లే ప్రస్తుతానికి నోరున్న మోగాళ్ళం అయిపోయాం మనం. అందుకని ఈ రోజు ఈ దుస్థితి పరిస్థితి వచ్చింది. కళ్ళున్న గుడ్డోళ్ళం అయిపోయాం, నోరున్న మోగోళ్ళం అయిపోయాం మనం. ఈ రోజున గుడికి రాలేక, డబ్బులు లేక ఎంతో మంది గుడికి రాన కూడా ఆగిపోతున్నారు. ఇప్పుడు ఇలా ఎంతో చూడండి, లైన్ ఎంతో దూరం నడిచి వచ్చారు చాలా మంది. ఈ నడిచి వచ్చిన లైన్లో ఎంతసేపు నుంచి ఉంటారు? అక్కడ స్టక్ చేస్తారు. అక్కడ ఇంకా ఎన్నాళ్ళు మన గుడికి దర్శనం టికెట్ టికెట్ దర్శనం రద్దు చేయాలి లేదా మా గుడి మాకు చెప్పండి. మా గుడి మాకు ఇచ్చేయండి, మేము మెయింటైన్ చేసుకోగలం. టికెట్ దర్శనం లేకుండా కూడా మేము చేసుకోగలం. గుడి ఆదాయం వస్తుంది, ఇంకా పాటలు వస్తాయి, ఏలం పాటలు వస్తాయి, అన్ని వస్తాయి. ఇంకా చాలా ఇంకా జనాల దగ్గర డబ్బులు కూడా దోషించుకోండి, జేబులు కొట్టేయండి. దేవాదేశ లేదా ఆడవాళ్ళు ఉంటారు కదా, మెల్ల బంగారం కూడా తీసుకోండి. ఈ దేవాదేశాక అనుకుందాం తమ్ముడు, 50 రూపాయలు టికెట్ ఎందుకంటే వచ్చిన వాళ్ళ దగ్గర బంగారం కూడా తీసుకుంటే దేవాదేశాక వాళ్ళు సరిపోద్ది. వెళ్ళండి అమ్మా, టికెట్ దర్శనం అమ్మా, ఫ్రీ దర్శనం వెళ్ళండి. టికెట్ దర్శనం ఎవరు వెళ్ళకండి, అది ఆప్షన్ బ్రేక్ చేయండి. వెళ్ళండి అందరూ కూడా టికెట్ దర్శనం ఎవరు వెళ్ళకండి. దేవదేశానికి ఏం చేస్తారు, కొన్ని రోజులకి 50 రూపాయలు కాదు, ఇలా కాదు, ఆడవాళ్ళ మెల్ల బంగారం కూడా దోషించుకుంటారని చెప్పి దోషించుకుంటారు వాళ్ళు. అలా తయారయ్యారు. ఒక దేవాలయాలను ఒక వ్యాపార కేంద్రాలు మార్చారు వాళ్ళు. మన దేవాలయం మన గురుల్లాగా ఏంటో ఎలా ఉందంటే, ఓడి మా గుడికి వెళ్తే టికెట్ తీయాలమో అని ముందు దగ్గర డబ్బులు చూసుకుని మన 4 5 200 ఖర్చు పెట్టారు, 300 అంటే కొంతమంది ఆగిపోతున్నారు. చాలా మందికి ఇతర మతాల్లో పోతున్నారు. ఇటువంటి పరిస్థితులు రావడం వల్లే గుడి దగ్గర అందరూ సమానత్వమే, హెచ్చు తక్కువలు ఉండవు. అంటే విఐపి దర్శనాలంట ఏంటిది? ఇంక ఎన్నాళ్ళు ఇక మా సంతకాలు పెట్టండి తల్లి, సంతకాలు పెట్టండి. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. మా గుడి దగ్గర అందరూ సమానమే, ఏ గుడి దగ్గర అందరూ సమానమే. డబ్బున్నవాడు ఒకసారి చెప్పగలి. టికెట్ దర్శనం రద్దు చేయాలి. దేవుడి దగ్గర అందరూ సమానమే. ఇది ఒక వ్యాపారం అయిపోయింది. ఈ దేవాలయానికండి మీరు 9000 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఇది స్వయంభూ, అంత ప్రసిద్ధి చెందిన ఆలయం అండి. ఎక్కడెక్కడి నుంచో నడుచుకుని ఎంతో మంది జనం వస్తున్నారు. అంత పవర్ఫుల్. 9000 సంవత్సరాలు అంటే అప్పటికి విదేశీ పాషాణ మతాలు అటువంటి ఏమి లేవు. మన వాళ్ళకి ఇప్పటికీ తెలియక ఈ విదేశీ మతాలు ఎప్పుడు వచ్చినాయి? 2000 సంవత్సరం క్రితం ఓటు వచ్చింది, 1400 సంవత్సరం క్రితం ఓటు వచ్చింది. ఈరోజు మన వాళ్ళకి ఏం తెలియక, మన దేవాలయాల విశిష్టత తెలియక పేదవాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి ఎవరైతే గుళ్ళకి వెళ్ళబోతున్నారో, ఎవరైతే పేదవాళ్ళనో అందరినీ మతమార్పిడి చేస్తారు, హిందువులు కాకుండా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇలాగా టికెట్ల దర్శనాలు పెట్టడం వల్ల చాలా మంది పేదవాళ్ళు కూడా గుడి దగ్గర రాక మతమార్పిడి గురి విదేశీ మతాల్లో పోతున్నారు, పాషాండ మతాల్లోకి. ఇప్పుడు దేవుడి దగ్గర అందరూ సమానమే. టికెట్ దర్శనాలు పెట్టడం వల్ల ఇది చాలా భవిష్యత్తులో చాలా ప్రమాదకరం, అతిపెద్ద సమస్య ఇది. మన గుడి దగ్గర వాళ్ళు టికెట్ పెట్టి దర్శనం పెట్టి వాళ్ళకి ఏ రైట్ ఉంది? కొన్ని గుడి ఏమైనా ఎండోమెంట్ కట్టిందని 10 సార్లు చెప్తాను. కొన్ని ఏమైనా దేవాదేశం గవర్నమెంట్ కట్టిందా గుడి ఏమైనా వాళ్ళు టికెట్ దర్శనం పెట్టినాకే చెప్పండి. నేను గవర్నమెంట్ కట్టిన గుడి అది మన ఊరి నిలబడాలమ్మా, ఖండించాలి. ఇంకా ఎంతకాలం టికెట్ దర్శనం రద్దు చేయాలండి. అదే 4 లైన్లు మొత్తం ఫ్రీ దర్శనం కింద వెళ్ళాలి. అమ్మ సంతకాలు పెట్టింటే ఆ ఈవో గారికి దానికోసం అండి. దయచేసి మా ప్రతి ఒక్కరికైనా రిక్వెస్ట్ ఏంటంటే, ఏ గుడికి వెళ్ళిన దర్శనం టికెట్లు తీకండి. మీరు ఇచ్చే 50 రూపాయలు అడగండి. గవర్నమెంట్కి వెళ్తున్నాయి. గవర్నమెంట్ ఎన్నాళ్ళు దూరంగా మోకోళ్ళగా పళ్ళున్న గుడ్డోళ్ళగా ఇంకెంతకాలం పోతుందో ఎంతకాలం ఉంటాం అలాగా సేవ లేదు. చూడండి వాళ్ళు ఎంత దూరం నుంచి నడిచి వచ్చి చేస్తాడు. డబ్బు ఇచ్చిన ముందు వదిలిస్తాడు. ఇప్పుడు మళ్ళీ నేనేమన్నారో ఆప్ చేయండి ఒకసారి, ఆప్ చేయండి. అంటే అప్పుడు దర్శనం మేమేదో వీడియో తీసి గొప్ప వాళ్ళు అయిపోయినాక మేము చూసినా కాదు. ఈ వీడియో ద్వారా మిగతా గుళ్ళ దగ్గర చూసి చైతన్యం వచ్చి మిగతా వాళ్ళు కూడా కొంచెం తిరగబడతారు. ప్రతి చోట కూడా ఇక్కడ ఉన్న సమస్య అందరికీ తెలియాలి. అందుకని ఇక్కడ వీడియో కూడా రన్ అయింది.
పెట్టాలి. దేవాదాయ శాఖ రద్దు చేయాలి. టికెట్ దర్శనం రద్దు చేయాలి. ముందుగా దేవాదాయ శాఖ రద్దు చేయాలి. మా గుళ్ళు మాకు అప్పచెప్పాలి. టికెట్ దర్శనం లేకుండా కూడా మా గుళ్ళు రన్ చేసుకుంటాం. మా గ్రామానికి అప్పచెప్పండి. మా సంతకాలు ఎవరైనా పెట్టాలని టికెట్ దర్శనం రద్దు చేయాలి. మీ మధురమైన వార్తలు ఒకసారి చెప్పండి. టికెట్ దర్శనం రద్దు చేయాలని చెప్తాలి. టికెట్ దర్శనం రద్దు చేయాలి. మా గుళ్ళ దగ్గర టికెట్ దర్శనం రద్దు చేయాలి. సమానత్వం కోరుకుంటున్నాం మేము. గుళ్ళ దగ్గర అందరూ సమానమే. డబ్బున్న పేదవాడు అని ఉండదు. దేవుడి దగ్గర అందరూ సమానమే. పెట్టాలి. సంతకం పెట్టండి. వెనకాలి ఇవ్వమ్మా. వెనకాలి సంతకం తమ్ముడు సంతకం పెట్టి ఈ గుడికి అర్చకులకి 9.5 ఎకరాలు ఉందండి. అయినా సరే కొబ్బరి చెక్కలు మరి ఏమైపోతుందో తెలియట్లేదు. ఒక 100-200 మంది జనం వచ్చారనుకోండి గుడికి, పోనీ వాళ్ళు అర్చకులు తీసుకొని అనుకోవచ్చు. మరి ఒక రోజు వచ్చాక 20,000 మంది జనం వస్తున్నారు అంటే కొబ్బరి చెక్కలకు వచ్చిన ఆదాయాన్ని గుడికి అభివృద్ధికి వాడాలి. కానీ కొబ్బరి చెక్కలు మరి ఎవరు పట్టుకుపోతున్నారో మరి ఎందుకు ఎలా జరుగుతుంది? ఇప్పటిదాకా ఏలంపాటు ఎందుకు పెట్టలేదో మరి అది ఈవో గారు కూడా సమాధానం చెప్పాలి. దాన్ని ఎందుకు మరి ఎండోమెంట్ కమిషన్ మరి ఆయనకి మరి ఎలాగా సపోర్ట్ చేస్తున్నారు? మరి లేకపోతే ఆ కొబ్బరికాయలు ఆదాయం తీసుకుని అప్పుడు భూమి వెనక్కి ఇచ్చేయాలి అర్చకులది. ఇక్కడ అర్చకులతో కూడా తప్పు ఉంది, ప్రధాన తప్పు. అబ్బాయి టీవీ వాళ్ళు ఈ మీడియా వాళ్ళు అందరూ కొనేస్తారండి. టీవీ వాళ్ళకి ఇంత ప్రాబ్లం ఉంది. మీడియా ఎవరు పని చేస్తున్నారు? ఇలా మాట్లాడారు అనుకోండి, వాళ్ళు కొనేస్తారు, అమ్ముడిపోతారు. మమ్మల్ని అయితే ఏం చేస్తారు? ప్రాణాలు మాత్రం తీసుకోగలరు. మమ్మల్ని కొనలేరు. వాళ్ళు కొనాలంటే 100 జన్మలు ఎత్తాలి. నాకెళ్ళటం కొనాలంటే భయపెడతారు. కేసులు పెట్టుకున్నారు. ఇంకా అసలు పెట్టుకోండి అంటున్నాను అంతే. నాకెళ్ళటం కొనాలంటే వాళ్ళ వల్ల అవ్వదు. చంపుకుంటే ప్రాణాలు తీసుకోవాలంతే. అంత తప్ప మా దగ్గర నుంచి ఏం తీసుకోలేరు వాళ్ళు. మీడియా వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైనా మాట్లాడారంటే వాళ్ళకి ఇంకా అమ్ముడుపోవడం ఎంతనే. వాళ్ళు ఏ సమస్యలు ఏం చెప్తారు? వాళ్ళు మీడియా చెప్పండి. ఇక్కడ చెప్పడం ఇంకో లోపల పిలుస్తారు, కూర్చుంటారు, అయిపోయింది అంతే. ఆ వీడియో ఎక్కడో అయిపోతే ఆ సమస్య మళ్ళీ అన్ని బయటికి ప్రజలకు తెలియదు. అక్కడ సమస్య ఉందని ప్రజలకు తెలియని ఎవరంగా అక్కడ బ్రేక్ అయిపోయింది అంతే. దేవాదాయ శాఖ రద్దు చేయాలి. మా దేవాలయాలు మాకు అప్పచెప్పాలి. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. టికెట్ దర్శనాలు రద్దు చేయాలని మా దగ్గరికి ఎంత ఉద్యమం. ఇప్పుడు టికెట్ దర్శనాలు తీసేయాలి. మొత్తం టికెట్ దర్శనం ఏం పెట్టకూడదు. అందరు లైన్లో కూడా అందరూ సమానంగా వెళ్ళాలి. ఏ ఖాళీ ఉంటే ఆ ఖాళీ లైన్లోకి వెళ్ళిపోవడమే. అలా వెళ్ళిపోతే బాడికి ఎంత జనం నిలబడరు. టికెట్ దర్శనం లేకపోతే ఈ బాడికి ఎంత మంది జనం ఉండరు. మా ఇల్లు వాళ్ళు అలా వెళ్ళిపోతారు, వచ్చి వాళ్ళు వేస్తారు. ఇప్పుడు పెద్దాపురం వెంకటేశ్వర గుడి దగ్గర అలాగే వైకుంఠ ఏకాదశి తీయించాను. లేకపోతే రోజు కూడా రోడ్డుకి తనిపెట్టింది. ప్రతి వైకుంఠ ఏకాదశిని ముందు సంవత్సరం తీయించాను, ఈ సంవత్సరం తీయించాను. జనం హ్యాపీగా వెళ్ళిపోయి హ్యాపీగా వచ్చి వాళ్ళు వెళ్తే వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోవడం. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. దేవాదాయ శాఖ టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. దేవాదాయ శాఖ రద్దు చేయాలి. మా గుళ్ళు మాకు అప్పచెప్పండి. లేకపోతే దయచేసి నేను ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తాను. ఏ గుడికి వెళ్ళినా సరే దర్శనం టికెట్ తీయకూడదండి. మన గుడికి మన టికెట్ లేదండి. మన గుడికి మన టికెట్ లేదండి. గవర్నమెంట్ కట్టించిందా గుళ్ళు ఏమనేది? వచ్చే ఆదాయం సరిపోవట్లేదా? కొన్ని ఏం చేస్తారు? వచ్చిన ఆదాయం అభివృద్ధి పేరు నేను ఏమైనా చేస్తాను అనుకుంటే అది లేదు. ఎక్కడ ఏ షెట్లు వేసినా ఏ వేసినా సరే అందరూ కూడా భక్తులే చేస్తున్నారు. వచ్చిన డబ్బు కూడా దేనికి కూడా ఖర్చు పెడతలేదు. దేవుడి దగ్గర అందరూ సమానమే. అలా విభజించవలసిన అవసరం ఏముంది? అందుకని పెట్టండి. అందరూ కూడా దేవాదాయ శాఖ రద్దు చేయాలి. టికెట్ దర్శనం రద్దు చేయాలి. టికెట్ దర్శనం రద్దు చేయాలి. దేవాదాయ శాఖ రద్దు చేయాలి. ఎండోమెంట్ రద్దు చేయాలి. కాలంలో హైందవ సంకరం అని ఒక విజయవాడలో జరిగిందమ్మా, గన్నవరంలో, కేసరపల్లిలో. ఈ టికెట్ దర్శనం రద్దు చేయాలి. దేవాదాయ శాఖ రద్దు చేయాలి. మా దేవాలయం మాకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని అక్కడ దాదాపు 5 లక్షల మంది జనం వచ్చారు. ఎటువంటి అంతరాయం కానీ అందరికీ భోజనాలు చేశారు. ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ తిరుపతిలో చూసారా ఎలా చనిపోయారు 6 తొక్కిసినట్లుని. ఇప్పుడు
అయోధ్య ఉంది, లక్షల మంది వెళ్తున్నారు. ఒక్క తోపులాట ఉండదు, ఏముండదు. 4-5 గంటల్లోనే దర్శనం అయిపోద్ది. లక్షల మంది జనం వచ్చిన ఎందుకు టికెట్ దర్శనం లేవు అక్కడ. అయోధ్యలో ఫ్రీ దర్శనం, ధర్మ దర్శనం. ఇప్పటికీ కూడా తిరగబడపోతే మీకు ఎన్నిసార్లు చెప్పండి, నోరున్న మోగోళ్ళు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి, టికెట్ దర్శనం రద్దు చేయాలి, టికెట్ దర్శనాలు రద్దు చేయాలి, టికెట్ దర్శనం రద్దు చేయాలి, టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. టికెట్ దర్శనం రద్దు చేయాలి. దృష్టిలో అందరూ సమానమే, దేవుడి దృష్టిలో అందరూ సమానమే. తక్షణమే, లేకపోతే మా గుళ్ళు మాకు అప్పు చెప్పండి, మా గుళ్ళు మేము మెయింటైన్ చేసుకుంటాం. మీకు చేత కాకపోతే టికెట్ దర్శనాలు పెట్టద్దు, దేవాదాయ శాఖ టికెట్ దర్శనాలు రద్దు చేయాలి, టికెట్ దర్శనం రద్దు చేయాలి. అప్పు చెప్పాలి, మేము మెయింటైన్ చేసుకుంటాం. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి, లేదా మా గుళ్ళు మాకు అప్పు చెప్పండి, మేము మెయింటైన్ చేసుకుంటాం. టికెట్ దర్శనాలు కూడా లేకుండా మేము మా గుళ్ళు మేము మెయింటైన్ చేసుకుంటాం. చీమల పుట్టలో పాములు చేరితే అలా చేయలేరు మా గుడి దగ్గర. ఇది దేవాదాయ శాఖ, దేవుడి దగ్గర అందరూ సమానమే రాదండి. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి, లేదా మా గుళ్ళు మాకు అప్పు చెప్పండి తక్షణమే. మా గ్రామానికి మాకు అప్పు చెప్పండి, మా చెదరాడ గ్రామానికి. టికెట్ దర్శనాలు ఉంటే రద్దు చేసి బాధ్యత జనాలు అందరూ బ్రేక్ చేస్తున్నారు. మనం ఏం చేస్తాం, ఈ టికెట్ లైన్ పెడుతుందేమో, లైన్ పెడుతుంది పక్కన డబ్బులు చేయకపోతుంటారు. అలాగే జనాలు అలా డైవర్షన్ చేశారు. ఓకే, టికెట్ దర్శనం చేస్తే మనం గురికి పడుతున్నామండి. పరిస్థితి దారుణంగా ఉంది. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి, లేదా మా గుళ్ళు మాకు అప్పు చెప్పండి, మేము మెయింటైన్ చేసుకుంటాం. మా గుళ్ళు మాకు ఇచ్చేయండి, ఇది ఆదాయ శాఖ. టికెట్ దర్శనం లేకుండా కూడా మేము మా గుళ్ళు మేము మెయింటైన్ చేసుకోగలం. మా గ్రామంలో అంత గుడి మెయింటైన్ చేసుకోవడం అంత ఏం కాదు, మా చెతాడ గ్రామంలో. అండి ఇద్దరండి, టికెట్ దర్శనాలు రద్దు చేయడానికి టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. వీలైతే మీ ఫోన్ నెంబర్ కూడా వేయండమ్మా. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి, లేకపోతే మా గుళ్ళు మాకు అప్పు చెప్పండి, మాకు ఇచ్చేయండి. మేము టికెట్ లేకుండా మేము కూడా మీ గుళ్ళు మెయింటైన్ చేసుకుంటాం. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. చెప్పండి, మీరు పోరాడుతున్నారు కాబట్టి మీరు సహాయపడతారు. గుడి దగ్గర అందరూ సమానమే. టికెట్ దర్శనం రద్దు చేయాలని మీ అభిప్రాయాల గురించి సంతకాలు పెట్టండి. సంతకాల సేకరణ జరుగుతుందమ్మా. టికెట్ దర్శనం రద్దు చేయడానికి సంతకాలు పెట్టండి తల్లి. పడతారు గంటలు 20 కిలోమీటర్లు నడుచుకుని వచ్చారు వీళ్ళు. చీపురుల గ్రామమ్మ ఇక్కడికి 20 కిలోమీటర్లు వస్తుంది. అంత దూరం నుంచి నడుచుకుని వచ్చి ఆ స్వామివారి భక్తులని లైన్లో ఎంత చెప్తుంటారమ్మా, 8 గంటలు. అది న్యాయవాది. టికెట్ దర్శనాలు పెట్టి జనాలు అలా స్టక్ చేయడం, ఎంతో దూరం నుంచి వస్తారమ్మా. దాన్ని అందులో పెట్టమ్మా, పెట్టి ప్రతిసారి ఎన్నో కాగితాలు పెట్టామమ్మా. ఆల్రెడీ యువ గారికి ఎన్నో కాగితాలు పెట్టాం. పట్టించుకోవట్లేదు జనాలు. మనం ఎట్లయితే ఆ ప్రాసెస్ మనం ఏం చేయగలరు. అది ఉచిత దర్శనం అంట. ఉచిత దర్శనం ఏంటమ్మా, గుడి ధర్మ దర్శనం అంటారు దాన్ని. అది కూడా మన గోడల నుంచి పంపించకుండా ఒక దూరం అండి. మరి ఏ గుడికి వెళ్ళి సరే ఒక దూరం నుంచి వెళ్ళాలి. ఎక్కువని సంచులను పంపుతారు. అది ఎంత అన్యాయం చూడండి. ఇవ్వండమ్మా, పెట్టేది సంతకాలు పెట్టడం పెట్టండమ్మా. ఇలాగ యువ గారు కలిసి రండి, యువ గారి దగ్గరికి వెళ్ళి. గుడి దగ్గర అందరూ సమానమేనమ్మా. గుడి దగ్గర టికెట్ దర్శనాలు ఉండకూడదు. డబ్బు ఉన్నవాడు పేదోడు ఎడగొట్టేస్తున్నారు సమానత్వం లేకుండా. అంటే డబ్బు లేని వాళ్ళు అందరూ ఈ లైన్లో ఉన్నారు మనుషులు కదా, డబ్బులు ఉన్న వాళ్ళు మనుషులా? అవునా కదా? అంటే అవునా కదా? దేవుడి దగ్గర అందరూ సమానమే. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి.
లేదా మా గుళ్ళు మాకు అప్పచెప్పండి. టికెట్ దర్శనాలు కూడా లేకుండా మేము మెయింటైన్ చేయగలం. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి తక్షణమే, లేకపోతే మా గుళ్ళు మాకు అప్పచెప్పండి. ఎండోమెంట్ రద్దు చేయాలి. ఎందుకంటే అమ్మా ఈ వీడియో కూడా ఎందుకంటే మీ వాళ్ళు చైతన్యం రావాలి. ప్రతి గుడి దగ్గర కూడా ఏ విషయాలు ఏం తెలియట్లేదు. మీడియాలు ఇటువంటి చూపించవు. ఎందుకంటే ఏదో భయపెట్టో డబ్బులుగా ఏదో రకంగా మీడియాలు కూడా ఆపేస్తారు. మాట్లాడలేదు ప్రాణాలు మాత్రం తీసుకోగలరు, మాట్లాడడం కొనలేరు, ఏం చేయలేరు, భయపెట్టారు వాళ్ళు. ఈ రాజకీయ నాయకులు అవ్వచ్చు ఎవరన్నా సరే. అందుకని ఇటువంటి విషయాలు జనాలకు చేరాలి, అందరికీ తెలియాలి. లేదా ఇటువంటి ఎండోమెంట్ ఇటువంటి మోసాలు చేస్తుంది హిందువుల్ని, టికెట్ దర్శనాలు పెట్టి ఇలా ఇబ్బంది పెడుతుంది అని అందరికీ తెలియనాక ఏమ్మా మనం ఇంకా ఎన్నాళ్ళు నూరున్న మోగోళ్ళలాగా కళ్ళున్న గుడ్డోళ్ళకి ఎంతకాలం ఉంటుంది. ఎండోమెంట్ రద్దు చేయమని, దర్శన టికెట్ రద్దు చేయమని, మన దర్శనాలు రద్దు చేయాలి, టికెట్ దర్శనం రద్దు చేయమని, అందరూ సామాన్యమే దేవుడి దగ్గర అందరూ సమానంగా దర్శించుకోమని. దేవుడి దగ్గర మాకు వద్దు, లేదా మాకు అప్పచెప్పండి, మాకు ఇచ్చండి. మా చదరణ గ్రామం పెద్దలు చూసుకుంటారు, మీటింగ్ చేస్తారు. ఎప్పుడైతే పాపులేషన్ పెరిగిందో అప్పుడే గవర్నమెంట్ అఫీషియల్ గా కూడా టికెట్ దర్శనం పెట్టే ఆ రైట్ ఎలా ఉందో చూపించాలి. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి, లేదా మా గుళ్ళు మాకు ఇచ్చేయండి, మాకు అప్పచెప్పండి. మా గుడి దగ్గర టికెట్లు పెట్టినందుకు మీకు ఎవరు ఇచ్చారు హక్కు? మీరు కనుక ఎండోమెంట్ కట్టిందా గుడి? గవర్నమెంట్ కట్టిందా? మన పూర్వీకులు కట్టిన గుడిది. టికెట్ దర్శనం పెట్టినాక ఏళ్ళకే హక్కు ఉంది. టికెట్ దర్శనం పెట్టినాక అంతే కదమ్మా. ఇప్పుడు ఎవరు కట్టారు? తెలియదు. ఎండోమెంట్ కట్టిందా? గవర్నమెంట్ కట్టిందా? తెలుసు కదా, తెలీదమ్మా. గుడి చరిత్ర 9000 సంవత్సరాల క్రితం చరిత్ర. మన గుడి శృంగార వల్లభ స్వామి స్వయంభూగా వెలిసారైన పెద్ద చరిత్ర ఉంది. ఈ దిక్కుమాల మాటలు నిన్న కాక మన వచ్చినాయి. ఈ రోజున డబ్బులు లేని వాళ్ళందరూ కూడా మాయ మాటలు అబద్ధాలు చెప్తూ మన హిందువుని మత మార్పిడి చేసి ఒక హిందూ వ్యవస్థగా అందరూ వ్యతిరేకం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మత మార్పిడి చేసిన వాళ్ళు. అవునా కదా? వాళ్ళ గుడి దగ్గర వాళ్ళ టికెట్ రాసిన ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టాలి? గుడికి ఆదాయం ఉంది. గుడికి 80 ఎకరాలు ఉంటుంది, 20 ఎకరాలకు వచ్చింది. మొత్తం అంతా అన్ని ఎకరాలు అయిపోయింది. పూజారి గారికి ఒక 9.5 ఎకరాలు ఉంది అర్చకులకి. ఆయన మరి 20 రోజుకి ఒక రోజు ప్రత్యేకంగా 20,000 మంది జనం వస్తారు. మరి కొబ్బరి చెప్పుల ఆకింది వచ్చిన ఆదాయం గుడికి అభివృద్ధి చేయొచ్చు. మరి ఏమైపోతుందో తెలియదు. అవునా కదా? ఇప్పుడు ఒక 100 మంది 200 మంది వచ్చారనుకోమ్మా, అర్చకులు బతుకుతారు కదా అని చెప్పేసి మనం కొబ్బరికాయలు వదిలేస్తాం. అవునా కదా? వేల మంది వచ్చి కొబ్బరికాయల మీద వచ్చి సంవత్సరానికి ఆదాయం ప్రత్యేకంగా వేలం పాటు పెడితే ఒక 20 లక్షలు వస్తుంది. మనం అమ్ముకుంటే ఒక 50 లక్షలు వస్తుంది కొబ్బరికాయలు ప్రత్యేకంగా సంవత్సరానికి. అటువంటిది 50 లక్షల రూపాయలు కొబ్బరికాయలు చెప్పులు ఏమైపోతుందో తెలియదు. ఇప్పుడు కొబ్బరి చెప్పులు ఎవరు పట్టుకోవాలి, ఎవరు పట్టుకో? అవునా కదా సోదరా? ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. మీరు ఈ గ్రామమే కదా, మరి గ్రామ పంచాయతీ మన డబ్బులు అసలు చేస్తారు ఆశలు కదని. మరి మన గ్రామానికి దీనికి గుడికి సంబంధించినప్పుడు మన గ్రామానికి ఉపయోగపడరు కదా. మరి డబ్బు పట్టుకుపోతున్నారు, ఏం చేస్తున్నారు? టికెట్ దర్శనం పెట్టకూడదు కదా, పెట్టకూడదు కదా. మన డబ్బు టికెట్ దర్శనం లేకుండా మీరు మన కూడా మెయింటైన్ చేయలేదా? పులిహార పంచిపెట్టేవారా? మజ్జిగలు పంచిపెట్టేవారు, మీరు అందరూ పంచిపెట్టేవారు లేదా? మరి అందరూ ఎందుకు మనుషులు? కనీసం ఒక మంచినీళ్ళు కూడా ఉన్నాయి కదా. కనీసం మంచినీళ్ళకి కానీ ఒక మజ్జిగ కానీ ఆ పిల్లలకు ఒక పాలు కానీ ఎవడో పట్టించుకునేవాడు కూడా ఒక దిక్కు కానీ మొక్కు కానీ ఎవరికీ లేదు. అవునా కదా? మీరు ఎక్కడెక్కడి నుంచో నడుచుకుని వచ్చేది. కనీసం ఒక మంచినీళ్ళు తిక్కలేదు. ఒక వాటర్ బ్యాగ్ తెచ్చుకుని తాగవలసి వచ్చింది. ఒక మజ్జిగ ఉండదు, పిల్లలకు పాలు ఉండదు, ఏమి ఉండదు. టికెట్ దర్శనం మాత్రం పెడతారు. ఒక ప్రసాదాన్ని కూడా అమ్ముకుంటారండి దరిద్రం. ఒక ప్రసాదాన్ని అమ్ముకుంటారు. టికెట్ దర్శనం ఎందుకు పెట్టాలా? దేని పెట్టాలి? ఒక ప్రసాదం ఉండదు, పాలు ఉండదు, ఒక నీళ్ళు ఉండదు. చిన్నపిల్లలకి ఎక్కడెక్కడ నడుచుకొస్తున్నారు. అవునా కదా? నీకు చెప్పింది నేను అవాస్తవాన్ని మాట్లాడుతున్నానమ్మా. చూడండి ఎంత అన్యాయం, ఎంత ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు ఇలాగా. మరి సంతకాలు పెట్టండి తల్లి. టికెట్ దర్శనం రద్దు చేయాలని చెప్పేసి ఏ గుడి కూడా తిరగబడాలి కదా అన్యాయం జరిగినప్పుడు. తెలంగాణలో ఎలా ఉండదమ్మా? తెలంగాణలో ఆట మగ కూడా తిరగబడతారు.
ఎక్కడండి? తెలుసమ్మా? మాకు అన్ని మా గుడి దగ్గర మీకు డబ్బులు ఉన్న మనుషులా? మేము డబ్బులు లేని మనుషులు కాదా మేము? ఇప్పుడేనా ఆదాయాలండి? ఆదాయాలు ఉచిత దర్శనం లేదు, మీరు వెళ్ళిపోయారు. మన రేస్ చేస్తేనే అక్కడ రేస్ అవుద్ది. ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా ఏం లేదమ్మా. మీరు అలాంటి దిక్కున మా నెంబర్లు తీసుకున్నారనుకో, మేము వస్తాం అక్కడికి. మీరు రోజు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలి, అడగాలి. మన గుడి దగ్గర ఇంకా ఎంతకాలం ఏమైనా మోసం చేసి మన డబ్బు ఏమైనా గుడికైనా అంటే అది ఉండదు, పట్టుకుంటారు. 3 సంవత్సరాల క్రితం గుడి వదిలేశారు మళ్ళీ అలాగా వదిలేస్తే మరి ఈ 3 సంవత్సరాల క్రితం నుంచి అభివృద్ధి చెందింది. ఇలాగ వచ్చి జీవన పట్ల పావన చేస్తారు చూసారు, అలా వచ్చి టికెట్ రేట్లు పెట్టారు. ఎవరికాలు ఫ్రీగా వెళ్ళిపోతారనుకోమ్మా, లైన్ కూడా ఉండవు. లైన్ ఉండదు, ఫ్రీగా ఎవరికాలు వచ్చేవాళ్ళు వెళ్ళిపోయి వచ్చి వస్తుంటే టికెట్ దర్శనాలు రద్దు చేయాలి, లేదా మా గుళ్ళు మాకు అప్పు చెప్పాలి. టికెట్ దర్శనాలు కూడా లేకుండా మా గుళ్ళు మేము మెయింటైన్ చేసుకోగలం. గుడి దగ్గర దర్శనాలు టికెట్ పెట్టండి దరిద్రంగానే. ఏమండి, ఎవరో ఏదో చేస్తారో ఎప్పుడో వస్తారో మీరు ఏం చేయలేదు. మీకు అర్థమైందా? ఎవరో వచ్చి ఎవరో చెయ్యాలి అనుకుంటే 10 మంది రావాలి, 100 మంది రావాలంటే అవదండి. అన్యాయం జరిగితే ముందుకు ఉండండి. లారీకి భయపడతాడు, రాజకీయ నాయకుడికి లీడ్ భయపడదాం, లేకపోతే లారీ భయపడతాం, మనం ఏం చేయలేం. ముందుకి లారీ ఏదో చేసేస్తారు, లేకపోతే నా వ్యాపారం నాకు ఇబ్బంది పెడతారో ఇటువంటి భావాలంటే ఏం చేయలేం మనం. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి అని చెప్పేసి ఆలయం చదరడ టికెట్ దర్శనాలు రద్దు చేయమని యువ గారు కలిసి ఆయనకి విజ్ఞప్తి లెటర్ ఇవ్వడం జరిగిందండి. యువ గారు కూడా ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా ఒక లెటర్ పెట్టమన్నారు. సరే అండి, ఎండోమెంట్ కమిషనర్ గారు ఒక లెటర్ పెడదాం. అయితే మాకు ఎవరన్నా మాత్రం టికెట్ దర్శనం రద్దు చేస్తున్నారా లేదా ఇచ్చిన మెమోరాండం ఇచ్చాం వినతిపత్రం, దానికి మాత్రం బదులు ఇవ్వాల్సి ఉంటుంది. పర్లేదు. కాబట్టి టికెట్ దర్శనం తక్షణమే రద్దు చేయాలి, లేదా మా గుడి మాకు ఇచ్చి మాకు అప్పు చెప్పండి. మేము టికెట్ దర్శనం లేకుండా మా గుడి మేము మెయింటైన్ చేసుకుంటాం. సో ఇదే విషయం శ్రీనివాసరావు గారికి చదవడ తిరుపతి శృంగార వల్లభస్వామి ఆలయం శ్రీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది, లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వివరణ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇదండి విషయం. తప్పకుండా మాత్రం మా డిమాండ్ ఒకటే, టికెట్ దర్శనం రద్దు చేయాలి. ఫస్ట్ దేవాలయ శాఖ రద్దు చేయాలి, ఇది మేము కోరుకుంటుంది. ఓకే అండి, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ఇక్కడ ఇది చదలాడ తిరుపతి శృంగార వల్లభస్వామి ఆలయం. అయితే ఇక్కడ టికెట్ దర్శనాలు రద్దు చేయమని యువ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందండి. టికెట్ దర్శనాలు తక్షణమే రద్దు చేయాలండి. అందరూ కూడా సమానత్వం కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఉన్నవాడు పేద ఉన్నాడు అని ఇలా లైన్ లేకుండా టికెట్ దర్శనం లేకుండా రద్దు చేయమని చెప్పాం. అది దీనికి ఒక 6 రోజుల్లో వివరణ ఇస్తున్నారు. ఖచ్చితంగా వివరణ అయితే పోతుంది. టికెట్ దర్శనం రద్దు చేయకపోతే మా గుళ్ళు మాకు చెప్పమని చెప్పాం ఆయనకి ఇదే విధంగా, లేదా మేము మా గుళ్ళు మేము మెయింటైన్ చేసుకుంటామని ఖచ్చితంగా చెప్పడం జరిగింది, లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాగే ప్రతి గుడి దగ్గర కూడా దేవాలయం దగ్గర టికెట్ దర్శనాలు ఇమ్మీడియట్లీ రద్దు చేయాలి దేవాదాయ శాఖ, లేదా మా గుళ్ళు మాకు అప్పు చెప్పాలి. టికెట్ దర్శనం మాత్రం బ్యాన్ చేయాలి ముందు ఇమ్మీడియట్లీ ఫస్ట్. రద్దు చేయకపోతే మా పోరాటం మాత్రం ఆగదు. మా పోరాటాన్ని మరింత ఉధృత స్థాయిలో తీసుకెళ్తాం. హిందూ సంఘాలు అలాగే మొత్తం అందరూ కూడా గుడి మీద ఒక్కసారి హైందవ సంక్రమం చూశారు కదా, అక్కడ లక్షల జనం. ఏదైతే ఈ దేవాదాయ శాఖ రద్దు చేయాలి, దేవాదాయ శాఖ స్వయం ప్రతిపత్తి కలిగించాలని మేము ఎలా కోరుకుంటున్నామో, ఇప్పుడు మా టికెట్ దర్శనం ముందు తక్షణమే రద్దు చేయకపోతే మేము అందరూ కూడా గుడి ముందుకు వచ్చి ఎంత పోరాటమైనా, ఎన్ని నిరాహార దీక్షలైనా, ఎన్ని దీక్షలైనా చేస్తాం. కాబట్టి దేవాదాయ శాఖ ఇది వెంటనే తక్షణమే టికెట్ దర్శనం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీ